ఈరోజు పొద్దున్నే కర్రీ ఏం చేయాలా అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసా. చూస్తే పచ్చిమిర్చి తప్ప ఏమీ లేవు. అప్పుడు గుర్తొచ్చిందనమాట, రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడి. ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో టేస్ట్ మనకు కూడా అర్థమవుతుంది కదా అని చేశాను. అదే చెప్తున్నాను, కారం అంటే పారిపోయే వాళ్ళు మాత్రం ఈ వీడియోని అస్సలు చూడకండి. కారం అంటే ప్రాణం పెట్టే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. అబ్బా నాకు కారం అంటే ప్రాణం అబ్బా అనే వారి కోసం మాత్రం ఈ పచ్చడి అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు పచ్చిమిర్చి పచ్చడి కోసం పచ్చిమిర్చి అనమాట 1 కప్పు వరకు తీసుకున్నాను. 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు టేస్ట్ సరిపడా, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మెంతులు 1/2 స్పూన్, అలాగే 10 గల్ల వెల్లిపాయలు, అలాగే తాలింపు గింజలు అనమాట. ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అలాగే మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఘాటు అని చెప్పేసి భయపెట్టాను కదా, నిజంగా కారంగానే ఉంది. కాకపోతే అది తగ్గించడం కోసం కూడా నేను టిప్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో చెప్తాను. ఇంత స్పైసీ ఉంది కానీ నాకు తినాలి అని ఉంది, కొంచెం కారం తక్కువగా ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళ కోసం మాత్రం అది కూడా చెప్తాను టిప్స్ చూడండి. తర్వాత ఇక్కడ మెంతులు అలాగే జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనకు మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి. అది కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసేయండి వెంటనే. లేదు చిట్లుతుంది, నాకు మిర్చి ఫ్రై చేయాలి అంటే భయం అనుకునేవారు కొంచెం ఘాట్లు పెట్టండి, లేదంటే ఒక మిర్చిని 2గా విరిచేసి వేయండి, అప్పుడు మనకు అంత చిట్లదనమాట. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ పెట్టి ఒకటేసారి తీసాను, మధ్యలో కలపలేదు అనుకోకండి. మధ్య మధ్యలో కలిపి టోటల్ ఫ్రై అయిన తర్వాత చూపించాను అనమాట. చూసారు కదా, ఇక్కడ ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఇవి వేసేసుకోవాలి మిర్చి. ఇక్కడ మాకు పప్పులు నచ్చవు అనుకునేవారు ఆ పప్పులు స్కిప్ చేయొచ్చు, ఓన్లీ జీలకర్ర మెంతులు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అలా అవి మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. మీరు తీసుకునే మిర్చికి కల్ల ఉప్పు కూడా వేసుకోవాలి, ఎంత పడుతుంది అనేది చూసి వేసుకోండి. అలాగే వాటర్తో సహా నేను చింతపండు కూడా వేసేసాను, ఇది ముందే నానబెట్టి పెట్టుకోవాలి. మిర్చి కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టండి, మరీ పేస్ట్లా చేయకండి. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా మెత్తటి పేస్ట్లా చేయకండి, మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసిన పచ్చిమిర్చి ఇప్పుడు వేసినాక కొంచెం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం పీసెస్గానే ఉండాలి. ఇలా పట్టి వెంటనే ఆఫ్ చేయండి, ఎక్కువసేపు పట్టకూడదు, ఎందుకంటే మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకోవాలి అనమాట. ఇక్కడ నేను ఏదైతే పచ్చిమిర్చి ఫ్రై చేశానో అందులో ఉన్న ఆయిల్ నాకు సరిపోయింది, మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసి పసుపు కూడా తాలింపులో మొత్తం కలిసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడి వేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు వీడియో చూసారా? వీడియో చూస్తే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొక 10 మందికి సజెస్ట్ చేయబడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు వీడియో చూసిన సంతోషం కూడా నాకు ఉంటుందన్నమాట. అలాగే ఈ వీడియో పైన ఒపీనియన్ కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను చేస్తాను. చూసారు కదా, ఇక్కడ ఇది మొత్తం తాలింపు అలాగే పచ్చడి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ నేను తక్కువగా వేసాను, మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కాకపోతే ఎంత తక్కువ తింటే అంత మంచిదన్నమాట హెల్త్కి. ఆయిల్ తగ్గించుకోండి, నేను ఈ మధ్య తగ్గించాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, వేడి అన్నంలోకి అలా తింటుంటే అబ్బబ్బా సూపర్గా ఉంటుంది. కారం ఇష్టపడేవారు మాత్రం పండగ చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది పచ్చడి. అంత స్పైసీగా వద్దు అనుకునే వారి కోసం మాత్రం ఒక చిట్కా అనమాట. పల్లీలను ఫ్రై చేసుకొని ఆ పల్లీలు పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఇందులో కలుపుకోండి, కారం తగ్గుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.